నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, బ్రహ్మి ముహూర్తం అమ్మా. బ్రహ్మి ముహూర్తం అంటే ఏంటమ్మా? అంటే ఆ టైంలో మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అంటారు, నిజమేనమ్మా? దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అమ్మా. అది అంటే బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి ముహూర్తం. ఆ సమయాన్ని ఎవరికి కేటాయించారు అంటే బ్రహ్మదేవుడికి కేటాయించారు. అది తెల్లవారుజామున సమయం అనమాట. గడి అంటే మనకి 24 నిమిషాలు, 2 గడియలు అంటే 48 నిమిషాలు అనమాట. అంటే సూర్యోదయానికి పూర్వము 48 నిమిషాలు ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ ముహూర్తం లేకపోతే బ్రాహ్మీ ముహూర్తం అని అంటారనమాట. అంటే బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటిది. ఆ సమయంలో మనం ఏవైతే చేస్తే ఆ పనులన్నీ కూడాను నెరవేరుతాయి వెను వెంటనే అని చెప్పి. కరెక్ట్గా ఏ టైం అని చెప్పొచ్చు? 3 గంటల 45 నిమిషాలు అని చెప్పచ్చు. 3 గంటల 45 నిమిషాలు చెప్పచ్చమ్మా. అంటే ఒక 5-6 నిమిషాలు అలా ఇలా ఉంటుంది. అంటే సూర్యోదయం అయ్యేటటువంటి సమయము వేసంకాలంలో ఒక రకంగా ఉంటుంది, చలికాలంలో వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది. ఇదంతా మహా అయితే ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే తేడా ఉంటుంది. అంటే 3 గంటల 45 నిమిషాలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అది ఈ సమయంలో మనకు చూడండి, చిన్నప్పుడు కూడా లేవండి తెల్లవారుజామున 4ంటికి లేపేవాళ్ళు. చదువుకుంటే ఆ సమయంలో చదువుకుంటే గుర్తుంటుంది, ఒక్కసారి చదివితే మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి 4 గంటలకు లేచి చదువుకుంటారా అనేది సమయము ఇది. ఈ సమయం చాలా మంచిది, తెల్లవారుజామున దేవతలందరూ కూడా మిమ్మల్ని దీవిస్తారు అని చెప్తూ ఉండేవాళ్ళు కదా. దానికి కారణం అదే అనమాట. మరి ఆ టైంలో పెళ్ళిళ్ళు అవ్వవమ్మా? అవుతాయి. పెళ్ళిళ్ళు అంటేనమ్మా దాదాపుగా సూర్యోదయం అయిన తర్వాతే అవుతాయి. తెల్లవారుజామున ముహూర్తాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ముహూర్తాలు పెట్టారని ఏం లేదు, పెడతారు. ఇప్పుడు రాత్రి 2 గంటల సమయానికి అంటే వాళ్ళిద్దరికీ తారాబలం చంద్రబలం కుదరటమే ముఖ్యం పెళ్లికల్లా. అది వీటన్నిటికీ కంటే కూడా ముఖ్యమైనటువంటి. అది తిథితో సంబంధం ఉండదు. ఆ రోజు నవమ అవ్వచ్చు, అష్టమ అవ్వచ్చు, షష్ఠి అవ్వచ్చు, ఏ రోజైనా అవ్వచ్చు. వారికి తారాబలం చంద్రబలం కుదరటమే ముఖ్యం అనమాట వివాహానికి. ఇప్పుడు తెల్లవారుజామున ముహూర్తం అయ్యేటటువంటిది ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఉన్నది కూడా ఉంటుందమ్మా. మా బంధువుల్లో కూడా జరిగింది, మా మేనత్త మనవరాలకు జరిగింది అలాగే. ఆ రోజు ఆ పిల్లకి జరిగింది, మేమందరం కూడా అక్కడే ఉన్నాం. ఈ తెల్లవారుజామున నిజంగానమ్మా ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది అందులో మనకి అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు మనం దీన్ని 2 రకాలుగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, పూర్వపు వాళ్ళు మరి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వారు అన్నీ కూడా సక్రమంగా జరుపుకునేవారు కదా అని అంటే వారు చేయవలసినటువంటి విధి విధానాలన్నీ కూడాను బ్రాహ్మణులు అనేసరికి ముఖ్యంగా వారి యజ్ఞ యాగాది క్రతువులు, వారి సంధ్యావందనము ఇత్యాది క్రతువులన్నీ కూడాను వైదిక కర్మలన్నీ కూడా చేయాలి కదా. కాబట్టి ఆ బాధ్యత అంతా ఎవరిది? బ్రాహ్మణులది. ఎవరి కోసం అని? సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి ప్రతి వారు కూడా చేయటం జరుగుతుంది కదా. వారికి అది కర్తవ్యం. కానీ ఇప్పుడు మరి ఇంకొకళ్ళు ఎవరున్నారంటే మనకి అన్నదాత సుఖీభవ అనుకుంటాం కదా. మరి భోజనం మనకి అందించాలంటే డబ్బులు పెట్టుకుంటే ప్లేట్లో కడుపు నిండదు కదా. బియ్యం పండించాలి, మరి అవి మనం కొనుక్కోవాలి, తినాలి, వండుకుంటేనే. అవి పచ్చిన అయితే తింటే వండుకుంటేనేగా మనకి శక్తి వచ్చేది, లేకపోతే రాదు కదా. డబ్బులు పెట్టుకుంటే రాదు కదా. అందుకని ఆ రైతన్న ఎవరైతే ఉంటారో అతను కూడా తెల్లవారుజామునే లేవటం. ఎందుకంటే ఇంట్లో పనులు చూసుకొని అతను తెల్లవారేటప్పటికి పొలానికి వెళ్ళటం అనమాట. పొలానికి వెళ్ళిపోయి సమయానికి మళ్ళీ మధ్యాహ్నం 11-12 గంటల వరకు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవారు. మళ్ళీ సాయంత్రం 3-4 గంటల సమయానికి వెళ్ళేవాడు. అలా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు కాలమాన పరిస్థితులను తీసుకుంటే మనం మొత్తం అంతా కూడా మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు రాత్రి 11 గంటలకి 12 గంటల వరకు డ్యూటీలు చేసుకొచ్చిన వాడ నువ్వు 3:30 లెమ్మంటే ఇప్పుడు నీకు ఇవాళ ఏదో షూట్ ఉందమ్మా అనుకోకండి, ఇక్కడే 3 o'clock అట్లా అవుతుందమ్మా ఒక్కొక్కసారి. అవుతుంది కదా. మరి 3:45కి లెమ్మంటే 8 గంటలు నిద్ర ఉండాలని డాక్టర్లు చెప్తారు ఆరోగ్యవంతులకి. సరే, కనీసం ఒక 6 గంటల నుంచి 7 గంటల వరకైనా ఉండాలి కదా. 6 గంటలు తీసుకోమ్మా. 6 గంటలు నిద్ర ఉండాలంటే కూడా నువ్వు రాత్రి 9 గంటలకు పడుకుంటే నువ్వు 3 గంటలకు లేవగలుగుతావు, అంతేనా? 9 గంటలకు పడుకోవటం అనేటటువంటిది ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ చాలా వరకు అసాధ్యం. అది తక్కువ చాలా తక్కువ ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా లేరని నేను చెప్పను, ఉన్నారు. ఆ 9 గంటలకి పడుకొని 3 గంటలకు లేవటం అనేటటువంటిది ఒక పద్ధతి. మరి 11 గంటల వరకు 12 గంటల వరకు ఇప్పుడు నేనే ఉన్నానమ్మా ఉదాహరణకి. నేను 10 దాటితేగా నాకు కుదరదు పడుకోవటానికి. 11 ఈజీగా 11 అయిపోతుంది. ఏదో రాసుకుంటున్నో చదువుకుంటున్నో లేకపోతే కనుక ఎవరన్నా మా ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నో అలా ఏదో ఒక కారణం ఏదైనా కావచ్చమ్మా.
11 కాంది ఈజీగా పడుకోవట్లేదు మరి. అప్పుడు మేము 5:30 కానీ మేము లేవలేం కదా. ఇప్పుడు 3:30కి ఎలా లేస్తాము? అదే మధ్యాహ్నం పూట ఉందనుకో అమ్మ, కాసేపు పడుకుంటే అది వేరు విషయం. ఒక గంట అయినా అట్లా కాసేపు విశ్రాంతి తీసుకున్నామంటే వేరు. ఇప్పుడు మరి కుదరదు. మరి ఆరోగ్యం ఏదో ఒక రోజు అయితే సరే, రోజు ఉండేదానికి నిత్యం ఉండేటటువంటి దానికి అది అసాధ్యం కదా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే. కానీ ఈ రోజుల్లో కూడా చేసేవారు ఉన్నారమ్మా. మా పెద్ద మేనత్త వాళ్ళ అమ్మాయి మ్యూజిక్ టీచర్ అమ్మాయి. ఆ అమ్మాయి ఆవిడ రోజు కూడా మా వదిన మేనత్త కూతురు 3 గంటలకు లేస్తుంది రోజు కూడా అంతే. 3 గంటలకు లేచి ఆమె పనులు అన్నీ చక్కబెట్టుకొని 4 గంటలకల్లా 3:30 4 గంటలకల్లా స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని 5:30 వరకు 6 గంటల వరకు కూడా పూజ చేసుకుంటుంది. ఆవిడ లలిత ఉపాసకుడు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఆ టైంలో లేచి రెడీగా ఉండాలి. 3:30 కల్లా పూజలో కూర్చోవాలి, పూజ చేసుకోవాలి. 3:30 4 కల్లా కూడా. ఆ టైంలో ఏమన్నా కోరిక ఏదన్నా అనుకున్నా నెరవేరుతుంది అవుతుంది. ఇప్పుడు నేను చెప్తా తన విషయంలో ఏం జరిగిందో కూడా ప్రత్యక్షంగా నేను చూసిందే చెప్తాను. తను తన కోసం ఎప్పుడు అడగట్లా ఏది కూడా. నేను చూస్తున్నా కదా, తనకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. తను ఈ రోజుకి కూడా ఒక అద్దింట్లోనే ఉంటుంది. తను ఎప్పుడు తన కొడుకు గురించి అడుగుతూ ఉంటుంది. కొడుకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాడు, అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, వాడు వెల్ సెటిల్డ్ అయిపోయాడు. పిల్ల ఉన్నది, పిల్ల అమెరికాలో సెటిల్ అయిపోయింది. పిల్ల అమెరికాలో కూడా ఇల్లు కొనుక్కుంది, బాగున్నా చక్కగా సెటిల్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఆ అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఈవిడ ఏం చేస్తుందంటే తన కోసం కోరుకోవట్లా, తన పిల్లల కోసం అని కోరుకుంటుంది. అవి ఖచ్చితంగా అవి తీరుతున్నాయి అమ్మ. ఇప్పుడు 3:30కి లేచి 3:30కి పూజకి 4 గంటలకల్లా కూర్చుంటే 5:30 6 గంటల వరకు పూజ అయిపోతుంది ఆమెకి. 6 నుంచి కూడా మ్యూజిక్ క్లాసులు ఉంటాయి తనకి, మళ్ళీ రాత్రి వరకు కూడా. కానీ రాత్రి తను ఎంత మందన్నా ఉండని ఏదన్నా ఉండని 9:30కి పడుకుంటుంది అనమాట. 9:30 అయిందంటే ఇక్కడ నేను ఎప్పుడైనా ఏదైనా చూసినా ఫోన్ చేయను, ఎందుకంటే తను పడుకుంటుంది కదా. నేను మెసేజ్ చేస్తా, నీకు కుదిరినప్పుడు నేను ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇలా మర్చిపోయాను, నువ్వే నాకు ఫోన్ చేయి అంటే తను కుదిరినప్పుడు నాకు ఫోన్ చేస్తుంది అనమాట. అలా ఈ రోజుకి చేసేవారు ఉంటారు, కానీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంతే, చాలా తక్కువ మంది. ఎక్కువ మంది మటుకు, ఎందుకంటే ఇవాళ జీవన శైలి ఆ విధానం అంతా కూడా మారిపోయింది. అందుకని మనం వాస్తవంగా మాట్లాడుకుంటే ఆ బ్రాహ్మీ ముహూర్తానికి ఖచ్చితంగా శక్తి ఉంది. శక్తి లేదని కాదు, ఉంది. కానీ మనం చేయగలుగుతామా ఎంతవరకు అనేటటువంటిది ఎవరికి వాళ్ళం మనం ఆలోచించుకోవాలి. ఎవరి వెసులుబాటు వాళ్ళది కదా. ధన్యవాదాలమ్మా.